హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వచ్చాడే డెవలపర్. సో లాస్ట్ వీడియోలో మనం కస్టమ్ ఫంక్షన్స్, విడ్జెట్స్ వాటి గురించి చూసాం కదా! ఈ పర్టిక్యులర్ వీడియో అనేది లాస్ట్ వీడియో అనమాట ఫ్లటర్‌ఫ్లో సిరీస్‌లో. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక 3 పేజెస్ యాప్‌ని క్రియేట్ చేసి దాంట్లో స్టైల్స్, కలర్స్ అవన్నీ అప్లై చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాప్‌ని మనం కోడ్‌లో ఎలా రన్ అవుతుంది, అసలు కోడ్ ఎలా చూపిస్తుంది అది ఫ్లటర్‌ఫ్లో అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో చూద్దాం. ఓకే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నా దగ్గర వైట్ బోర్డ్ స్క్రీన్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఒక అవుట్లైన్ క్రియేట్ చేద్దాం, 3 పేజెస్ అవుట్లైన్. ఓకే. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం ఫ్లటర్ ఫ్లోలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై. ఓకే. సో ఫస్ట్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నా. సో ఇది నాకు ఒక మొబైల్ స్క్రీన్లో ఒక పేజ్. ఓకే. ఇలాగ నాకు ఫస్ట్ దీంట్లో లాగిన్ పేజ్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఇది లాగిన్ పేజ్. అలాగే సేమ్ నేను ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నా. అదేం పేజ్ అంటే ప్రొఫైల్ పేజ్. ఓకే. ప్రొఫైల్ పేజ్ ప్రొఫైల్ పేజ్ ప్రొఫైల్ పేజ్ అలాగే ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నా, అది ప్రొడక్ట్ లిస్ట్ పేజ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ ప్రొడక్ట్ లిస్ట్ అనేది ఒకటి జనరేట్ చేసాం ఏపీఐ నుంచి, రైట్? అదే లిస్ట్ని మనం జనరేట్ చేసి ఆ ప్రొడక్ట్స్ పేజ్లో డిస్ప్లే చేద్దాం. ఓకే. ఇది ప్రొడక్ట్స్ పేజ్. ఓకే. ఇప్పుడు మన దగ్గర 3 పేజెస్ ఉన్నాయి. మనకు ఇంకో పేజీ కావాలి, డాష్ బోర్డ్ పేజ్. ఓకే. డాష్ బోర్డ్ అంటే స్టార్టింగ్ ఒక యానిమేషన్ వచ్చి అలాగ ఒక పేజ్ వస్తుంది, రైట్? అదనమాట. ఓకే. ఇది ఆ పేజ్. ఇక్కడ కన్సిడర్ షాపిఫై అనే ఒక పేజ్ ఇచ్చాను. ఓకే. షాపిఫై పేజ్ ఇచ్చాను. ఓకే. ఇక్కడ లాగిన్ పేజ్లో నాకు మెయిన్ ఒక యాప్ బార్ కావాలి. ఓకే. యాప్ బార్ సేమ్ నేను దీంట్లో కూడా తీసుకుంటున్నాను ప్రొఫైల్ పేజ్లో. ఓకే. సేమ్ నేను ప్రొడక్ట్ పేజ్లో తీసుకుంటున్నాను. ఫైన్. సో ఇక్కడ ఈ లాగిన్ పేజ్లో నాకు యూజర్ నేమ్, రైట్? అలాగే పాస్వర్డ్. ఓకే. ఇక్కడ యూజర్ నేమ్ టైప్ చేస్తాడు, పాస్వర్డ్ టైప్ చేస్తాడు. కింద 3 స్టాటిక్, మనం స్టాటిక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అని 3 లోగోస్, స్టాటిక్ లోగోస్ ఇద్దాం. ఓకే. అలాగే కింద నేను ఒక బటన్ ఇస్తున్నా, వేర్ యూజర్ ఈ పర్టికులర్ లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ లాగిన్ బటన్ మీద, సో ఈ విల్ బి రీడైరెక్టింగ్ టు ప్రొఫైల్ పేజ్. ఓకే. ఈ ప్రొఫైల్ పేజ్లో మనం ఏం చూపిస్తామంటే ఇక్కడ హలో యూజర్ నేమ్ అని చూపిస్తాం. ఓకే. హలో యూజర్ నేమ్ కింద వాడి అడ్రస్ చూపిద్దాం, అడ్రస్. ఓకే. ఓకే. ఇక్కడ నేను ఇంకో బటన్ ఇస్తున్నా, వేర్ ప్రొడక్ట్ లిస్ట్ వెళ్తాడు. ఓకే. ప్రొడక్ట్స్. ఓకే. సేమ్ ఈ ప్రొడక్ట్స్ పేజ్లో క్లిక్ చేసిన తర్వాత ఈ బటన్ మీద వాడు ఎక్కడికి రీడైరెక్ట్ అవుతాడంటే ప్రొడక్ట్స్ పేజ్కి లిస్ట్ అవుతాడు. ఓకే. ఈ ప్రొడక్ట్స్ పేజ్లో మనం కార్డ్స్ డిస్ప్లే చేద్దాం, ప్రొడక్ట్ కార్డ్స్ డిస్ప్లే చేద్దాం. ఓకే. ఓకే. సో ఇది షాపిఫై ల్యాండింగ్ పేజ్ అయింది. ఒక 2-3 సెకండ్స్ ఆగిన తర్వాత వాడు లాగిన్ పేజ్కి వస్తాడు. ఓకే. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేస్తాడు. ఈ 3 మనం స్టాటిక్ ఐకాన్స్ పెడతాం. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎవడైతే యూజర్ నేమ్ టైప్ చేస్తున్నాడో ఆ యూజర్ నేమ్ ఇక్కడికి వస్తుంది, హలో యూజర్ నేమ్. వాడి అడ్రస్ స్టాటిక్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ పేజ్ మీద క్లిక్ చేసిన వెంటనే వాడు ప్రొడక్ట్స్ పేజ్కి వెళ్తాడు. ఓకే. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ వాడు బ్యాక్ బటన్ ఒకటి ఇస్తాము. ఇక్కడ వాడు చెక్అవుట్ అని క్లిక్ చేసిన వెంటనే చెక్అవుట్ అని ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఐదర్ వాడు ఈ ల్యాండింగ్ పేజ్కైనా వెళ్ళాలి, ఆర్ ఎల్స్ వాడికి ఇంకో ఆప్షన్ ఏంటంటే వాడు డైరెక్ట్ లాగిన్ పేజ్కైనా వెళ్ళచ్చు. ఓకే. ఇక్కడ వాడికి 2 ఆప్షన్స్ ఉంటాయి, లాగిన్ పేజ్కైనా వెళ్ళచ్చు, లేకపోతే ల్యాండింగ్ పేజ్కైనా వెళ్ళచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఫ్లటర్ ఫ్లోలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో మనం అవుట్లైన్ అనేది క్రియేట్ చేసాం. సో మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే. కాంపోనెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పేజ్లో ఇంకో పేజ్లో 3 పేజెస్ 4 పేజెస్ ఉన్నాయనుకోండి, 3 పేజెస్లో మనకి బటన్స్ ఉంటే మనకి ఒక్కో పేజ్కి ఒక్కో బటన్ క్రియేట్ చేసే బదులు ఒకే బటన్ క్రియేట్ చేసి దాన్ని 3 పేజెస్లో వాడచ్చు కదా. అందుకు మనం కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం.
ఇలా చేస్తే మనకి కోడ్ అనేది తక్కువ అవుతుంది. అలాగే ఎవరు ఎన్ని ప్రాజెక్ట్స్‌లో కావాలంటే అన్ని ప్రాజెక్ట్స్‌లో యూజ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ దాంట్లో కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేద్దాం అవుట్‌లైన్‌లో. ఓకే. ఇక్కడ యాప్ బార్ రైట్. యాప్ బార్ అనేది మనం ఈ 3 పేజెస్‌లో యూజ్ చేస్తున్నాం. రైట్. సో, ఈ యాప్ బార్ అనేది 3 పేజెస్‌లో యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇదొక కాంపోనెంట్ అవుతుంది. అలాగే టెక్స్ట్ ఫీల్డ్ మనం వేరే ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో, ఇది నార్మల్ బిల్డ్ చేయొచ్చు. దీన్ని మనం కాంపోనెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే ఈ ప్రొఫైల్ ఐకాన్స్ గానీ, ఏదైనా గానీ మనకి పక్క ప్రొఫైల్ పేజ్‌లో లేవు, ప్రొడక్ట్స్ పేజ్‌లో లేవు. రైట్. సో, దీన్ని ఒక కాంపోనెంట్‌గా చేసినా కూడా మనకి దాని అవసరం ఉండదు వేరే పేజెస్‌లో. ఓకే. అలాగే ఈ బటన్. ఓకే. ఇప్పుడు ఈ లాగిన్ పేజ్, ప్రొడక్ట్ బటన్, చెక్‌ఔట్ బటన్ అని ఉన్నాయి. రైట్. మూడిట్లో వాడు బటన్స్ వాడుతున్నాడు. కానీ టెక్స్ట్ వేరంతే. సో, ఈ బటన్ అనేది ఒక కాంపోనెంట్ కింద చేయొచ్చు మనం. సో, కాంపోనెంట్స్ ఏమేమి ఐడెంటిఫై చేసాం? యాప్ బార్ ఒకటి ఐడెంటిఫై చేసాం. దాని కాకుండా ఇంకా లాగిన్ పేజ్ ఒకటి ఐడెంటిఫై చేసాం. లాగిన్ పేజ్‌లో ఐ మీన్ ద బటన్ ఐడెంటిఫై చేసాం. ఓకే. సో, ఫ్లటర్ ఫ్లోలో ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇక్కడ హోమ్ పేజ్ ఉంది. ఓకే. ఇక్కడ నాకు స్కెప్ ఫోల్డ్ కలర్ స్టార్ట్ చేద్దాం డిజైనింగ్. ఓకే. ఈ ఎసెంట్ 2 ఒకటి పెడుతున్నాం. ఓకే. ఇక్కడ నాకు సెంటర్‌లో నేను ఒక కాలమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే. కాలమ్ యాడ్ చేసి దాంట్లో టెక్స్ట్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను. రైట్. ఈ కాలమ్‌ని నేను సెంటర్ అలైన్‌మెంట్ పెడతా. ఓకే. ఇక్కడికి వచ్చింది మనకి. రైట్. ఈ టెక్స్ట్ అనేది నేను ఏం పెడుతున్నా దీని ప్రకారం షాపిఫై. రైట్. షాపిఫై. ఓకే. నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. బోల్డ్ అండ్ font size it would be 44. Okay, 44, and the text color would be primary background. So it is white. ఓకే. సో ఏం చేసాం మనం హోమ్ పేజ్ క్రియేట్ చేసాము. దాంట్లో కాలమ్ యాడ్ చేసి షాప్ పైన ఒకటి యాడ్ చేసాం. ఓకే. ఇఫ్ యూ వాంట్ మనం ఇది కూడా పెంచొచ్చు లెటర్ స్పేసింగ్. ఓకే. లెటర్ స్పేసింగ్ ఒక 1.3 అలా ఇస్తా. ఓకే. మనకి ఈ హోమ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేస్తాం అంటే ల్యాండింగ్ పేజ్. ఓకే. ఒకవేళ ఇన్ కేస్ మీకు యానిమేషన్స్ కావాలనుకుంటే ఆన్ పేజ్ లోడ్ల యానిమేషన్లో నాకు ఫేడ్, రొటేట్, స్లైడ్ అని ఒకటి యానిమేషన్ ఇస్తున్నాం. ఓకే. యానిమేషన్. ఓకే. ఈజ్ ఇన్, ఈజ్ అవుట్. సో నేను ఒక యానిమేషన్ ఇచ్చాను ఇక్కడ షాపిఫై టెక్స్ట్కి. ఓకే. మనకి హోమ్ పేజ్ అనేది క్రియేట్ అయింది మనకి. ఓకే. నెక్స్ట్ ఏం కావాలి మనకి లాగిన్ పేజ్ ఒకటి కావాలి. రైట్. ఇప్పుడు నేను ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. లాగిన్ పేజ్, క్రియేట్ పేజ్. ఓకే. ఈ లాగిన్ పేజ్కి ఆల్రెడీ యాప్ బార్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ మనం కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు యాప్ బార్ ఉంది. ఇక్కడ నీకు వేరియేషన్స్ ఉంటాయి యాప్ బార్లో. నేను ఇప్పుడు బ్యాక్ బటన్ సెంటర్ టైల్ అనే యాప్ బార్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. దీనికి నేను కలర్ మారుస్తాను, యాక్సెంట్. ఓకే. అండ్ ఈ పేజ్ టైటిల్ మారుస్తాను. లాగ్ అండ్ సైజ్ వుడ్ బి 30 సెమీ బోల్డ్. ఇక్కడ మీకు వేరే ఓపెన్ సాన్స్ అని క్రియేట్ చేశాను. ఆర్ఎస్ వెయిట్ మంచి ఫాంట్ చూద్దాం. పాపిన్స్. ఓకే. సరే. పాపిన్స్ అని క్రియేట్ చేశాను. సో ఈ కాలంలో ఈ కింద నాకు 2 టెక్స్ట్ ఫీల్డ్స్ రావాలి. టెక్స్ట్ ఫీల్డ్స్ అనేవి మీ దగ్గర ఆటోమేటిక్గా మన దగ్గర ఇవి ఉంటాయి. ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ ఫీల్డ్స్ పారామీటర్. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ నేను సెంటర్లోకి తెస్తున్నా. ఓకే. సెంటర్లోకి తెచ్చి ఈ కాలం నుంచి ఇవి కొంచెం కిందకి తెస్తున్నా, అంటే ప్యాడింగ్ ఇస్తున్నా. ఓకే. ఒక 100 ప్యాడింగ్ ఇస్తున్నా. బికాజ్ మన దగ్గర ఏం ఫిగ్మా ఫైల్స్ లేవు, ఏం లేవు కదా మనం మెజర్ చేయడానికి. సో ఒకవేళ మన దగ్గర డిజైన్స్ అవి ఉంటాయి, దాని ప్రకారం మనం డిజైన్ చేస్తాం. సో ఇప్పుడు డిజైన్స్ ఏం లేవు కాబట్టి ర్యాండమ్గా నేను ప్యాడింగ్ వాల్యూస్ ఆన్ ఇస్తున్నాను. ఓకే. ఈ టెక్స్ట్ ఫీల్డ్ వచ్చి ప్యాడింగ్ 100 ఇచ్చాను. రైట్. ఈ విత్ వచ్చి ఇన్ఫినిట్. సో అండ్ ద ప్యాడింగ్ వుడ్ బి లెఫ్ట్ అండ్ రైట్ ఐ వుడ్ 24. ఇక్కడ 24 ఇస్తాను. ఓకే. ది సేమ్ థింగ్
ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్కి నేను ఒక టాప్ ప్యాడింగ్ 50 ఇస్తున్నా అండ్ 24 24 అండ్ ద విత్ వుడ్ బి 100%. ఓకే, సో ఇక్కడ మనం 2 టెక్స్ట్ ఫీల్డ్స్ వేసాం, రైట్. ఈ 2 టెక్స్ట్ ఫీల్డ్ ఒకటేమో యూజర్ నేమ్కి, ఒకటేమో పాస్వర్డ్కి వాడతాం. మీరు కావాలంటే మీరు హైట్ కూడా పెంచుకోవచ్చు. లేబుల్ టెక్స్ట్, ఓకే, యూజర్ యూజర్ నేమ్, ఓకే, కింద టెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యూజర్ సార్. దీన్ని మనం లైట్గా చేద్దాం. ఓకే, ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ హియర్ ఆల్సో. టెక్స్ట్ ఫీల్డ్ సెలెక్ట్ చేశాను. మనకి ఆల్మోస్ట్ ఈ రైట్ సైడ్లో మనకి ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి కావాల్సిన ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఇనిషియల్ వాల్యూ, థీమ్, టెక్స్ట్ స్టైల్, వాటి యొక్క సైజు ఎంత ఇంటూ టెక్స్ట్, ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్ alternate and the password field label text password. సో యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసాం, పాస్వర్డ్ టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని. ఓకే, వీటి యొక్క ప్రాపర్టీస్ మనం డిఫైన్ చేసాం, రైట్. ఇప్పుడు బ్యాక్ ఫాంట్ సైజ్ నేను ఒక 20. ఓకే, సేమ్ థింగ్ 20. ఓకే, ఇప్పుడు మనకి 2 టెక్స్ట్ ఫీల్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్కి మీరు కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం సేమ్ ఉంచవచ్చు. ఓకే, ఈ ఫిల్ కలర్ అనేది, బార్డర్ కలర్, ఇవన్నీ మారుస్తాను. ఈ ఫిల్ కలర్ అనేది నేను SN4 పెడతాను. ఈ బార్డర్ కలర్ అనేది నేను SN2 పెడతాను. ఈ ఇన్పుట్ డెకరేషన్ ప్రాపర్టీస్, ఇన్పుట్ బార్డర్, అవుట్ ఆర్ అండర్ అవుట్లైన్, నేను అవుట్లైన్ సెలెక్ట్ చేశాను. SN2 ఫిల్ కలర్, ప్రైమరీ బ్యాక్గ్రౌండ్. ఓకే, సేమ్ కమ్స్ హియర్ ఆల్సో. పాస్వర్డ్కి కూడా ఫిల్ కలర్, ప్రైమరీ బ్యాక్గ్రౌండ్, అలాగే బార్డర్ కలర్ SN. ఓకే, ఒకవేళ ఎర్రర్ బార్డర్ కలర్ ఏమైనా కావాలంటే ఎర్రర్ అని ఇస్తున్నాం. ఓకే, బార్డర్ రేడియస్, ఓవర్ కలర్, ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు రైట్ సైడ్లో ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఆ ప్రాపర్టీస్లో మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఐకాన్ ప్రాపర్టీస్, అడిషనల్ ప్రాపర్టీస్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎనేబుల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్, క్లియర్ ఫీల్డ్, ఐకాన్, ఆటో ఫోకస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నార్మల్గా కోడ్లో ఏంటంటే మనం ప్రతిదీ డిఫైన్ చేయాలి. ఓకే, అది ఫ్లటర్ ఫ్లోలో ఎలా అంటే ప్రతిదీ వాడు ఇస్తాడు. ఆటో కంప్లీట్ కానీ, ఆటో ఫిల్ హింట్, రీడ్ ఓన్లీ, ఆర్ కర్సర్ కలర్ ఏముండాలి, కీబోర్డ్ టైప్ ఏముండాలి, మాస్క్, ఫిల్టర్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఇది పాస్వర్డ్ ఫీల్డ్ అని ఉంది, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్ సెలెక్ట్. ఓకే, సో వీడేమంటాడు, ఇది పాస్వర్డ్ ఫీల్డ్ అంటాడు. ఓకే, ఇక్కడ పాస్వర్డ్ ఫీల్డ్ సెలెక్ట్ చేశాడు. ఓకే, నేను ఇప్పుడు ఐకాన్ కలర్ ఆల్రెడీ కావాలంటే నేను ఇక్కడ ఓకే ఐకాన్ కలర్ ఇలా ఇచ్చా, ఐకాన్ సైజ్ ఫైన్. సో ఆటో కంప్లీట్, ఆటో ఫిల్ హింట్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇప్పుడు యూజర్ నేమ్ అయింది, పాస్వర్డ్ అయింది. మనకేం కావాలి, ఇంకా కింద మనకి ఏం కావాలి, 3 ప్రొఫైల్ ఐకాన్స్ కావాలి, రైట్. ఈ 3 ప్రొఫైల్ ఐకాన్స్ ఉన్నాయి, రైట్. ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్కి ఆర్ సంథింగ్. ఇప్పుడు ఈ పర్టికులర్ కాలంలో నేను ఒక రో యాడ్ చేస్తాను, ఫైన్. ఈ రోలో నేను 3 కంటైనర్స్ యాడ్ చేస్తాను. కంటైనర్ ఓకే, రో. ఇక్కడ మీకు మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్లో స్పేస్ బిట్వీన్, స్పేస్, పార్ట్, అవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, స్పేస్ ఈవెన్. ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్ యొక్క సైజ్ తగ్గిస్తాను. 24 ఇందులో మరి చిన్నగా ఉంటుంది కదా, 58 50. ఓకే, సేమ్ 58 58 ఓకే, ఈ పర్టికులర్ రోని ఒక కొంచెం ప్యాడింగ్ కిందకి ఇస్తున్నా, 50. నేను ఇమేజ్ యాడ్ చేస్తాను. సేమ్ ఈ పర్టికులర్ కంటైనర్లో
సేమ్ ఇమేజ్. ఓకే. ఈ పర్టికులర్ ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇమేజ్ టైప్ అని ఉంటాయి. ఈ ఇమేజ్ టైప్ని సెలెక్ట్ చేసి అసెట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అసెట్ ఇమేజెస్ అని వస్తాయి. ఎందుకంటే మీరు ఫ్లటర్ఫ్లోలో ఏమైనా ఇమేజెస్ కావాలన్నప్పుడు మీకు ఇక్కడ అప్లోడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఆ ఇమేజెస్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ పర్టికులర్స్ నేను ఆల్రెడీ ఇమేజెస్ అప్లోడ్ చేసి పెట్టాను. సో ఫస్ట్ నేను ఫేస్బుక్ అనే ఇమేజ్ యాడ్ చేశాను. ఓకే. ఇమేజ్ ఫార్మాట్, ఇమేజ్ నెట్వర్క్. ఓకే. ఈ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేశాను. ఓకే. సేమ్ థింగ్ ఈ పర్టికులర్ ఇమేజ్ నేను వాట్సాప్ కింద యాడ్ చేస్తాను. ఓకే. వాట్సాప్ ఫైన్. ఇప్పుడు మనకి 3 ఇమేజెస్ యాడ్ అయ్యాయి, 3 ఐకాన్స్. ఓకే. నాకు ఇంకేం కావాలి, కింద ఒక బటన్ కావాలి. ఓకే. ఆ బటన్ నొక్కిన వెంటనే మనకి ప్రొఫైల్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఆ బటన్ ఓకే కింద ఒక కంటైనర్ యాడ్ చేసి రైట్ ఈ కంటైనర్ విత్ 100% height 54 pixels. Okay, and the padding 24 and 24. ఓకే. ఈ పర్టికులర్ కంటైనర్లో నేను టెక్స్ట్ యాడ్ చేస్తాను. టెక్స్ట్ వచ్చి నాకు సెంటర్లో ఉంటుంది. ఓకే. ఈ టెక్స్ట్ పేరు వచ్చి లాగిన్. ఓకే. లాగ్ 24. ఓకే. ఈ కంటైనర్ని సో ఇప్పుడు మనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఓకే. మనకి ఈ కంటైనర్ ఏదైతే బటన్ ఉందో అది మనకి ఎడ్జ్లో ఉండాలి అండ్ ద అదర్ కంటెంట్ అనేది మనకి పైన ఉండాలి. ఓకే. దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే నార్మల్గా ఒకే కాలంలో మనం ఈ బటన్ని ఇవన్నీ యాడ్ చేసాం రైట్. ఇప్పుడు ఈ కంటైనర్ని ఇక్కడ ర్యాప్ విజెట్ కాలం. ఓకే. ఇది ఒక సెపరేట్ కాలంలో అయింది అండ్ మిగతాదంతా ఒక కంటెంట్ కాలం. ఓకే. ఇప్పుడు ఈ ర్యాప్ విజెట్ని కూడా ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అపార్ట్ నొక్కితే ఈ ర్యాప్ విజెట్ని కూడా మనము ఈ కాలంని కూడా ఒక కాలంలో వేసినట్టు అయితే ఓకే. అప్పుడు మనకి పేస్ట్. ఓకే. మనకి ఇప్పుడు ఈ కాలంలో ఇదొక కాలంలో ఉంటుంది, ఈ పర్టికులర్ బటన్ అనేది ఒక కాలంలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ కాలం యూజ్ చేసి మనం ఇది సెలెక్ట్ చేస్తే మనకి పర్టికులర్ అనేది మనకి ఇక్కడ వెళ్తుంది. ఏం చేసా ఈ పైన కంటెంట్ అంతా ఏదైతే ఉందో యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ప్రొఫైల్ ఈ పిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఒక కాలంలో ర్యాప్ చేసి కింద బటన్ని ఒక కాలంలో ర్యాప్ చేసి ఆ రెండింటిని స్పేస్ బిట్వీన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది. సో ఇక్కడ కాలంలో నాకు 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మనకి లాగిన్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి డేటా పాస్ చేయాలి, ఎక్కడికి ప్రొఫైల్ పేజీలోకి డేటా పాస్ చేయాలి. ఇప్పుడు అది ఎట్లా చేయాలో మనం ఒక ప్రొఫైల్ పేజ్ క్రియేట్ చేయాలి. సో నేను ప్రొఫైల్ పేజ్ ఒకటి క్రియేట్ చేసి యాప్ బార్లో ప్రొఫైల్ అనే టైటిల్ ఇచ్చాను. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి కింద ఒక హలో యూజర్ నేమ్ అనేది రావాలి రైట్. హలో యూజర్ నేమ్కి నేను ఏం చేస్తానంటే ఒక రో తీసుకుంటున్నాను. ఓకే. రోలో రిచ్ టెక్స్ట్ యాడ్ చేస్తాను అండ్ యూజర్ నేమ్ అని ఒక దాంట్లో ఇస్తాను. హలో అని ఒక దాంట్లో ఇస్తా. అలాగే యూజర్ నేమ్కి ఓకే. ఇప్పుడు రో ఇచ్చాను, హలో యూజర్ నేమ్ ఇచ్చాను, అలాగే రిచ్ టెక్స్ట్ అనేది ఒకటి ఇచ్చాను. ఓకే. ఇచ్చిన తర్వాత నాకు కింద ఏం కావాలంటే కింద నాకు వాడి అడ్రస్ కావాలి. ఓకే. అదే కాలంలో టెక్స్ట్ విజెట్ వేస్తున్నా. ఓకే. రైట్. ఈ టెక్స్ట్ విజెట్ అనేది అలైన్మెంట్ అనమాట. ఓకే. ఓకే. హలో వరల్డ్ అని ఇచ్చాను. హలో ఈ టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను అడ్రస్ టైప్ చేస్తాను. ఓకే. అడ్రస్ ఇచ్చాను. ఓకే. దీన్ని కొంచెం పేడగిద్దాం. ఓకే. రైట్. అలాగే ఈ రిచ్ టెక్స్ట్ కూడా మనం ఒక ప్యాడింగ్ ఇద్దాం 40. సో ఇప్పుడు నాకు కావాల్సింది హలో యూజర్ నేమ్ వచ్చింది రైట్. ఒకవేళ రోలో ఇది మనం ఓకే. అలాగే ఇంకో కాలం యాడ్ చేద్దాం. ఆ కాలంలో ఏం చేస్తామంటే మనం ఒక కంటైనర్ ఇచ్చి ప్రొఫైల్ ఫోటో ఇద్దాం. ఓకే.
కంటైనర్ ఇచ్చా, రైట్. ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్కి ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. ఓకే, ఈ రౌండ్ షేప్లో కావాలి. ఓకే, రౌండ్ షేప్లో వచ్చింది. అలాగే ఈ పర్టికులర్ రోలో మనకి సెంటర్ వచ్చింది. ఈ రో వచ్చి గ్యాప్ వచ్చి మనకి ఈ పర్టికులర్ కాలం వచ్చి నేను ఒక 20 ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది, కంటైనర్కి ప్యాడింగ్ 20. ఓకే, సేమ్ 60. ఓకే, సో ఇప్పుడు 20 ఇస్తా. 20 ఇచ్చి సైజుని పెంచుతా. ఓకే, ఓకే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ కింద కుదిరితే మనం ఒక 2 ఇమేజెస్ యాడ్ చేద్దాం, ఆర్ ఎల్స్ మనం డైరెక్ట్ ఒక బటన్ ఇవ్వచ్చు. సో ఓకే, ఈ కాలంలో ఇమేజెస్ యాడ్ చేద్దాం. ఓకే, ఆర్ ఎల్స్ సో మనం ప్రొడక్ట్స్ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. సో ఓకే, పని ఇమేజ్లు కూడా ఎలా చేయాలో చెప్పేస్తా. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది, ప్రాజెక్ట్ సైడ్ సెట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ అప్లోడ్ మీడియా కొట్టిన తర్వాత ఒక డౌన్లోడ్ చేసిన పిక్ ఉంది ఆల్రెడీ. ఓకే, ఓకే ఇక్కడ ఆల్రెడీ ఏదైనా ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్నే మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక 40 ఇస్తున్నా ప్యాడింగ్, టాప్ ప్యాడింగ్. ఓకే, సో మనం అడ్రస్ ఇచ్చాం, రైట్, ఇమేజ్ ఇచ్చాం, హలో యూజర్ నేమ్ అని ఇచ్చాం. ఓకే, ఈ పర్టికులర్ కంటైనర్లో నేను టెక్స్ట్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నా. స్మాల్ ప్రొఫైల్ ఫోటో బదులు ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. అండ్ అది వచ్చి VC అంటున్నా. ఓకే, VC అండ్ 36. ఓకే, అండ్ ఇట్ వుడ్ బి ఇన్ సెంటర్. ఓకే, అలాగే నాకు కంటైనర్ కలర్ కూడా ఒకటి పెడదాం. ఓకే, కంటైనర్ అండ్ ఫిల్ కలర్ వచ్చి సో SN2 పెడదాం. ఓకే, అండ్ పర్టికులర్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి SN2. ఓకే, సో ఇక్కడ మనకి యాప్ బార్ అయింది, హలో యూజర్ నేమ్, VC అనే ఒక కంటైనర్ యాడ్ చేసాము, అడ్రస్ యాడ్ చేసాము, అండ్ ఇమేజ్ యాడ్ చేసాము. సో ఇంకా మిగిలింది కింద ఒక బటన్, రైట్. ఇప్పుడు ఆ బటన్ యాడ్ చేద్దాం. ఓకే, ఆ కాలంలో నేను సేమ్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్, ఒక కాంపోనెంట్ని మనం యూజ్ చేయొచ్చు వేరే వేరే పేజెస్ అని. సో నేను లాగిన్ పేజ్లో ఆల్రెడీ మనం ఒకటి క్రియేట్ చేసాం, రైట్, ఒక ఆల్రెడీ మనం ఇది కాంపోనెంట్ క్రియేట్ చేసాం, రైట్. ఇప్పుడు దాన్ని నేనేం చేస్తానంటే కన్వర్ట్ ఇంటూ కాంపోనెంట్ అని ఉంటుంది. ఓకే, కాంపోనెంట్ నేమ్ బటన్. ఓకే, క్రియేట్ కాంపోనెంట్. ఓకే, కాంపోనెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 పారామీటర్స్ యాడ్ చేయాలి. పారామీటర్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా వేరే వాళ్ళ దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాడు పర్టికులర్ ఇప్పుడు లాగిన్ అనే టెక్స్ట్ ఉంది, రైట్. ఈ లాగిన్ అనే టెక్స్ట్ని మనం ప్రతిసారి లాగిన్ అని ఉండదు, కొన్నిసార్లు క్యాన్సిల్ అని ఉంటుంది, కొన్నిసార్లు సైన్ అప్ అని ఉంటుంది, అలా ఉంటుంది. సో ఈ పర్టికులర్ టెక్స్ట్ని చేంజ్ చేసుకోవడానికి వాడికి మనం పారామీటర్ అనేది ఒకటి ఇస్తాం. సో టెక్స్ట్ అని ఇచ్చాను. ఓకే, దట్ వుడ్ బి స్ట్రింగ్, ఇది రిక్వైర్డ్. అండ్ ఆన్ ట్యాప్ యాక్షన్ ఇక్కడ అన్సెట్లో యాక్షన్ అని ఉంటుంది, యాక్షన్. ఓకే, రిక్వైర్డ్. ఓకే, కన్ఫర్మ్. సో ఇది మన కాంపోనెంట్ పారామీటర్గా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ బటన్నే నేను ప్రొఫైల్ పేజ్లో యూజ్ చేయొచ్చు, రైట్. ఈ ప్రొఫైల్ పేజ్లో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కాలంలో, రైట్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ కాలం తీసుకెళ్ళి ఇంకో కాలంలో యాడ్ చేస్తా. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో కాలం యాడ్ చేసి దాంట్లో నేను బటన్ కాంపోనెంట్ ఇస్తాను. ఇక్కడ కాంపోనెంట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బటన్ కాంపోనెంట్ అని ఉంటుంది. ఓకే, ఆ బటన్ కాంపోనెంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ కాలంకి నేను స్పేస్ పార్ట్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి యాప్ బార్ వచ్చింది, మనం బటన్ అనే కాంపోనెంట్ని కన్వర్ట్ చేసాం. ఓకే, ఇమేజ్ యాడ్ చేసాము, KPHP అడ్రస్ యాడ్ చేసాము. ఓకే, చేసిన తర్వాత మనకి పర్టికులర్ ప్రొఫైల్ పేజ్ అనేది అయింది. బట్ దెర్ ఇస్ ఎ క్రిటికేషన్, రైట్. ఇప్పుడు లాగిన్ పేజ్లో ఎవడైతే యూజర్ వాడి పేరుని ఎంటర్ చేస్తాడో అక్కడ ఆ పేరు వచ్చి మనకి ప్రొఫైల్ పేజ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు దానికోసం ఏం చేయాలంటే ఈ లాగిన్ పేజ్లో మనకి 2 ఎర్రర్స్ ఉన్నాయి, చూద్దాం.
సో ఈ లాగిన్ పేజ్లో మనకి ఇక్కడ యూజర్ నేమ్ అని రైట్. ఇక్కడ మనం ఒక పారామీటర్ యాడ్ చేయాలి. ఏం పారామీటర్ యాడ్ చేయాలి? యూజర్ నేమ్ అని ఒక పారామీటర్ యాడ్ చేయాలి. ఓకే, టైప్ స్ట్రింగ్ రిక్వైర్డ్ కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ నేను పారామీటర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మీరు ఆ బటన్ని ప్రొఫైల్ పేజ్లోకి ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు ఆ పర్టికులర్ బటన్కి టెక్స్ట్ ఏంటి అనేది ఇవ్వాలి. ఓకే, ఈ టెక్స్ట్ అనేది నేను ప్రొడక్ట్స్, ఓకే ప్రొడక్ట్స్ అని ఇస్తున్నా. ఓకే, అరే ప్రొడక్ట్స్ కాదు, ప్రొడక్ట్స్. ఓకే, ఇక్కడ ఆన్ టైప్ ఏమి ఇస్తున్నా, కాల్ బ్యాక్ ఇస్తున్నా. ఓకే, క్లోజ్. ఇక్కడ లాగిన్ పేజ్లో ఏమైందంటే ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తాడో ఆ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేస్తాడో ఆ పర్టికులర్ లాగిన్ వాడి యూజర్ నేమ్ మనకి ఇక్కడ కనిపించాలి. ఓకే, ఈ ప్రొఫైల్ పేజ్లో ఏం చేస్తామంటే మనం ఇక్కడ యూజర్ నేమ్కి, ఓకే ఈ పర్టికులర్ యూజర్ నేమ్కి మనం పేజ్ పారామీటర్ అని ఒకటి యాడ్ చేస్తాం. ఓకే, క్రియేట్ న్యూ పేజ్ పారామీటర్ నేమ్ వచ్చి యూజర్ నేమ్ ఆర్ సంథింగ్. ఓకే, యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసాం. కన్ఫర్మ్. డిఫాల్ట్ వాల్యూ యూజర్ నేమ్. ఓకే, కన్ఫర్మ్ చేసాం. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ నుంచి ఎక్కడికి వస్తుంది మనకి? ఈ యూజర్ నేమ్లో ఏమొస్తుందంటే మనకి టెక్స్ట్ ఫీల్డ్ వాల్యూ వస్తుంది. ఓకే, యూజర్ నేమ్. ఓకే, సో మనం ప్రొఫైల్ పేజ్ క్రియేట్ అయింది, ప్రొడక్ట్స్ పేజ్ క్రియేట్, లాగిన్ పేజ్ క్రియేట్ అయింది, హోమ్ పేజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ లాగిన్ పేజ్ నుంచి, ఓకే ఈ లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసిన వెంటనే యూజర్ నేమ్ ఒక డేటా కాల్ బ్యాక్ మనకి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆన్ యాక్షన్ నావిగేట్ టు అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, నావిగేట్ టు ప్రొడక్ట్స్ పేజ్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ నావిగేట్ టు ప్రొఫైల్ పేజ్. ఓకే, ఇక్కడ నాకు ఒక పారామీటర్ అనేది అక్కడ యాడ్ చేసాం. రైట్, ఇక్కడ నేను యూజర్ నేమ్లో ఒక ఏం తీసుకుంటానంటే విడ్జెట్ స్టేట్లో టెక్స్ట్ ఫీల్డ్ 1 యూజర్ నేమ్ ఉంటుంది. ఓకే, ఆ టెక్స్ట్ ఫీల్డ్ని నేను ఇక్కడ తీసుకున్నాను. సో లెట్ మీ రిపీట్ అగైన్. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది. రైట్, యాక్చువల్లీ ఇది అవసరం లేదు. ఓకే, యూజర్ నేమ్. సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్లో యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, యూజర్ నేమ్ అని వచ్చింది. ఓకే, కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు మనం ప్రొఫైల్ పేజ్ ఒకటి క్రియేట్ చేసాం, లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం, హోమ్ పేజ్ క్రియేట్ చేసాం. ప్రొడక్ట్స్ పేజ్ని మనం స్టైలింగ్ చేద్దాం. ఓకే, ఇక్కడ నాకు లిస్ట్ వ్యూ ఒకటి ఉంది, కాలం ఒకటి ఉంది. ఈ పర్టికులర్ కాలంని నేను కార్డుతో ర్యాప్ చేస్తాను. ఓకే, కార్డుతో ర్యాప్ చేస్తే ఇలా అయింది బ్యాక్ సైడ్. ఓకే, ఇక్కడ సెకండరీ బ్యాక్గ్రౌండ్ బదులు విల్ గివ్ సంథింగ్ SN2 ఇచ్చాము. SN2 ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను వీటిలో ఉన్న టెస్ట్కి కొంచెం స్టైలింగ్ ఇద్దాం. ఓకే, కాలం అన్నీ నాకు ఒక యాక్సెస్ ఉండాలి. రైట్, ఇప్పుడు ఈచ్ టెస్ట్కి ముందు కార్డ్ సైజ్ పెంచుదాం. ర్యాప్ విడ్జెట్ విత్ కంటైనర్. ఓకే, ఈ కంటైనర్కి విత్ వచ్చి 100% ఫైన్, హైట్ వచ్చి పర్సెంట్లో నాకు 40, 20, 15%. ఓకే, 15%. ఈ టెస్ట్ వచ్చి నేను దీని సైజ్ పెంచుతా. ఓకే, 14 ఉంది, ఇది మనం 20 చేద్దాం. సేమ్ ఈ కలర్ కూడా మనం ప్రైమరీ టెస్ట్ చేసి SN1 అలాగే ఈ పర్టికులర్ ఇది వచ్చి మనకి 18, ఈ టెస్ట్ వచ్చి 18. ఓకే, చేసిన తర్వాత దీనికి ఈ కాలంకి కొంచెం స్పేసింగ్ ఇద్దాం. ఓకే, ఇచ్చాం. ఇక్కడ మనకి కార్డ్ అనేది తయారైంది. వీటికి ప్యాడింగ్ ఇద్దాం. 20 ప్యాడింగ్, అవతల నుంచి కూడా 20 ప్యాడింగ్. ఓకే, ఇచ్చాము. టాప్ నుంచి ఒక 20, బాటమ్ నుంచి ఒక 29. సో మనకి కార్డ్ ఉంది. కలర్ చేంజ్ చేద్దాం పర్లే ఎల్లో. ఓకే, ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ పేజ్లో స్టైలింగ్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ నాకు ఒక బటన్ కావాలి. ఆ బటన్ ఏమవుతుందంటే కాలంలో ర్యాప్ ఇన్ ఏ కాలం. ఓకే,
ఈ కాలంలో నేను ఒక బటన్ యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ బటన్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం, రైట్? ఆ బటన్ అనే కాంపోనెంట్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఈ పర్టికులర్ కాలంలో నేను స్పేస్ పాటిస్తున్నాను. ఓకే, ఈ బటన్కి టెక్స్ట్ ఏమని ఇస్తున్నాం? చెక్అవుట్ అని ఇస్తున్నాం. ఓకే, ఆన్ ట్యాప్, కాల్ బ్యాక్, యాడ్ యాక్షన్, నావిగేట్ టు హోమ్ పేజ్. ఓకే, సో మీకు ఫ్లో అర్థమైంది కదా? ఫస్ట్ ఫస్ట్ యూజర్ హోమ్ పేజ్కి వస్తాడు. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాడికి యానిమేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాడు లాగిన్ పేజ్కి వెళ్తాడు. ఓకే, ఈ లాగిన్ పేజ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేస్తాడు, యూజర్ నేమ్ చేస్తాడు, పాస్వర్డ్ టైప్ చేస్తాడు. అండ్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత వాడు ఈ ప్రొఫైల్ పేజ్కి వెళ్తాడు. ఈ ప్రొఫైల్ పేజ్లో వాడికి టెక్స్ట్ వీసీ అంటే వాడి ప్రొఫైల్ నేమ్ అండ్ వాడి అడ్రస్ కనిపిస్తుంది అండ్ ఒక నార్మల్ ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ లాగిన్ ప్లేస్ బదులు ఓకే నేను ప్రొడక్ట్స్ పేజ్ అని ఇచ్చాను. అండ్ ఇంకా ఇక్కడ నావిగేట్ టు ప్రొఫైల్ పేజ్, నావిగేట్ టు ప్రొఫైల్ పేజ్, ఇక్కడ నావిగేట్ టు ప్రొఫైల్ పేజ్. ప్రొఫైల్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ కాలంలో ఓకే బటన్ అనే పారామీటర్లో ప్రొడక్ట్స్ ఓకే క్లిక్ చేసాం. సో ఇప్పుడు మనం వీటి యొక్క లింకింగ్ గురించి చూడాలంటే మనకి ఓకే స్టార్టింగ్ హోమ్ పేజ్ ఉంటుంది. హోమ్ పేజ్ అయిన తర్వాత ఓకే యానిమేషన్ అయిన తర్వాత ఆన్ యాక్షన్, యాడ్ యాక్షన్, నావిగేషన్, నావిగేట్ టు లాగిన్ పేజ్. ఓకే, హలో బ్యాక్ టు ట్రాన్సాక్షన్ టైప్, స్లైడ్ అప్, స్లైడ్ లెఫ్ట్. ఓకే, డ్యూరేషన్ ఒక 10. ఓకే, మార్చడానికి ఏం లేవు ఇక్కడ మార్చాలి. ఓకే, టెస్ట్ క్రియేట్ చేసాం. లాగిన్ పేజ్లో లాగిన్ ఉంటుంది, యూజర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తాడు, తర్వాత వాడు ప్రొఫైల్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు. ఓకే, ఇక్కడ సో ఇక్కడ బేసిక్గా మనం ఇక్కడ యాడ్ చేస్తే సరిపోదు పారామీటర్. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ డిఫాల్ట్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే యూజర్ నేమ్ అనే ఫీల్డ్ నుంచి వస్తుంది. ఓకే, సో ఫైన్. సో మీకు ఫ్లో అర్థమైంది కదా? ఫస్ట్ యూజర్ హోమ్ పేజ్కి వస్తాడు. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ట్రాన్సిషన్ అయ్యి లాగిన్ పేజ్కి వెళ్తాడు. లాగిన్ పేజ్లో యూజర్ నేమ్, వాడి పేరు, వాడి పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత లాగిన్ కొట్టగానే వాడు ప్రొఫైల్ పేజ్కి వెళ్తాడు. ఓకే, ఈ ప్రొఫైల్ పేజ్లో వాడి పేరు కనిపిస్తుంది, ఎవడైతే యూజర్ టైప్ చేశాడో వాడి పేరు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వాడు ప్రొడక్ట్స్ పేజ్కి వెళ్తాడు. ఓకే, దీన్ని మనం రన్ చేసి చూద్దాం ఏమొస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రాన్సాక్షన్ అయిన తర్వాత లాగిన్ హెడర్ వచ్చింది, యాప్ బార్ కింద యూజర్ నేమ్, పాస్వర్డ్, కింద మనకి లాగిన్ పేజ్ వచ్చింది. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్లో నేను నా పేరు టైప్ చేస్తా, చంద్ర టైప్ చేస్తా, పాస్వర్డ్ సంథింగ్. ఓకే, ఇక్కడ నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు హలో చంద్ర అని వచ్చింది. అడ్రస్, యాప్ బార్, ప్రొడక్ట్స్ పేజ్. ఓకే, ఈ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఏపీఐ నుంచి మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, ఈ రెస్పాన్స్ అనేది వచ్చింది. అలాగే అంటే ఏపీఐస్ నుంచి ఎన్ని రెస్పాన్సెస్ వస్తే అక్కడ మనకి ఎన్ని జనరేట్ అవుతాయి, ఎందుకంటే మనం లిస్ట్ వ్యూ వేసాం కాబట్టి. సో ఇక్కడ చెక్అవుట్ వచ్చింది. ఓకే, చెక్అవుట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు హోమ్ పేజ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇదనమాట బేసిక్ యాప్ అనమాట. ఓకే, సో చూసారు కదా మనం ఫ్లటర్ ఫ్లో సిరీస్ని ఒక బేసిక్ యాప్లో ఎలా బిల్డ్ చేసాము. సో దీంట్లో మనం కస్టమ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం, కస్టమ్ యాక్షన్స్, కస్టమ్ విజెట్స్, కాంపోనెంట్స్ ఎలా వాడాలి, కాంపోనెంట్స్ ఎలా యూజ్ చేయాలి, థీమ్స్ ఎలా అప్లై చేయాలి, డిజైన్ సిస్టమ్స్ ఎలా యూజ్ చేయాలని చూసాం కదా. సో ఇదనమాట ఫ్లటర్ ఫ్లో సిరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.